మహబూబాబాద్ లో కేటీఆర్ ధర్నాకు పోలీసులు అయితే అనుమతి నిరాకరించడంతో అక్కడ గందరగోళం అయితే నెలకొంది. లగచర్ల ఘటనకు నిరసనగా నేడు మహబూబాబాద్ లో బీఆర్ఎస్ మహాధర్నా చేయాలని నిర్ణయించింది. అయితే పోలీసులు దీనికి అనుమతించలేదు. ఇక జిల్లాలో కేటీఆర్ ధర్నా చేస్తే గిరిజనులు అలాగే సిపిఐ నాయకులు పలు బీసీ సంఘాలు అడ్డుకునే అవకాశం కూడా ఉందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం కూడా ఉందని ధర్నాకు అనుమతి ఇవ్వలేదని జిల్లా ఎస్పీ తెలిపారు. ఇదిలా ఉంటే అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆందోళనకు దిగాయి. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపైన బైఠాయించారు. ఇక మహబూబాబాద్ లో కేటీఆర్ ధర్నాకైతే పోలీసులు అనుమతి నిరాకరించడంతో అక్కడ గందరగోళం అయితే నెలకొంది. లగచర్ల ఘటనకి నిరసనగా నేడు మహబూబాబాద్ లో బీఆర్ఎస్ మహాధర్నా చేయాలని నిర్ణయించింది. అయితే పోలీసులు దీనికి అనుమతించలేదు. జిల్లాలో కేటీఆర్ ధర్నా చేస్తే గిరిజనులు, సిపిఐ నాయకులు, పలు బీసీ సంఘాలు అడ్డుకునే అవకాశం ఉందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం కూడా ఉందని ధర్నాకు అనుమతి ఇవ్వలేదని జిల్లా ఎస్పీ తెలిపారు. ఇదిలా ఉంటే అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసి ఆందోళనకైతే దిగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపైన బైఠాయించారు. రెడీగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ అయితే విధించడం జరిగింది. ఇక బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదని చెప్పి, కేటీఆర్ ధర్నాకి సంబంధించి పోలీసులు అనుమతి ఇవ్వలేదని చెప్పి అయితే ధర్నా చేస్తున్నారు. అక్కడ దీనికి సంబంధించి ధర్నాని విరమించుకున్నట్టుగా తెలుస్తోంది. ఆందోళనకు అయితే దిగారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మమతా, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ మహబూబాబాద్ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు ఎలాంటి పర్మిషన్ ఇవ్వడంతో అర్ధాంతంగా రద్దయిన పరిస్థితుంది. ఆ నేపథ్యంలో లఘుచరణ ఘటనకు నిరసనగా ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో మహాధర్నాకు పిలిపించారు టీఆర్ఎస్ నేతలంతా. దానిలో ముఖ్య అతిథిగా హాజరు కానున్నటువంటి కేటీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్న నేపథ్యంలో పోలీసులు ఎలాంటి పర్మిషన్ ఇవ్వకపోవడంతో అర్ధాంతరంగా ఆ సభ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిన పరిస్థితుంది. ఎందుకంటే ఒకవేళ కేటీఆర్ వస్తే కనుక లా అండ్ ఆర్డర్కు కంట్రోల్ తప్పుతుంది, లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతింటుంది, లా అండ్ ఆర్డర్ తోటి ఇబ్బంది అవుతాయి. ఎందుకంటే బీసీ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి, ఇబ్బంది అవుతున్న నేపథ్యంలోనే పూర్తిగా పోలీసులు అయితే నిరాకరించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున అర్ధరాత్రి వరకు కూడా టీఆర్ఎస్ నేతలంతా కూడా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కావచ్చు, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పెద్ద మొత్తంలో నిన్న ఎస్పీ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే డెమోక్రసీలో ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ప్రతిపక్ష నేతలు ఉన్నటువంటి బలమైన నేత కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో కావాలనే ప్రభుత్వం ఇలా నిరంకుశ వైఖరితోటే ఎలాంటి పర్మిషన్ ఇవ్వకుండా చేస్తున్న పరిస్థితి అని చెప్పేసి దీనికి నిరసనగా ఎస్పీ డామ్ నినాదాలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇలా జరుగుతున్న సభ అర్ధాంతరంగా ముగియడంతో కేటీఆర్ రాకుండా ఆగడం జరిగింది. ఒకవేళ నిజంగా కేటీఆర్ బయలుదేరినా కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరినా కూడా మధ్యలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి పెద్ద మొత్తంలో ఇలా టీఆర్ఎస్ నేతలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే లఘుచర్ల సంఘటన సాధించి నేపథ్యంలోనే ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు కావాలని చెప్పేసి కలెక్టర్ మీద దాడి చేసేది జరిగింది. గతంలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ నేతలు అధికారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నడిచింది. ఎప్పుడు కూడా అధికారుల మీద దాడి జరగలేదు. ఒక కలెక్టర్, మేజిస్ట్రేట్ మీద దాడి జరగడం తీవ్రమైన పరిణామక పరిస్థితి ప్రభుత్వం. అయితే ఆ నేపథ్యంలోనే పూర్తిస్థాయిలో దాని నిరంకుశ వ్యవస్థలో జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ నేతలు అనడం జరిగింది. దాని నేపథ్యంలోనే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుంది, కొంత ఇబ్బంది అవుతున్న నేపథ్యంలోనే మొత్తం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు అవుతున్న పరిస్థితుంది. ఎవరు కూడా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కాబట్టి కూడా ఇలా అరెస్ట్ చేసే పరిస్థితుంది. ఎందుకంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంతో ఒక సెన్సేషన్ అంశాలు చూస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇలా కేటీఆర్ రాకుండా మొత్తానికి ప్రభుత్వం రద్దు చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలో చూడాలి టీఆర్ఎస్ నేతలంతా కూడా మనం ఎట్లా తీసుకురావాలి, కేటీఆర్ని ఏ విధంగా చేయాలని చెప్పి ప్రోగ్రామ్ అంతా కొత్త ప్లాన్ చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఒకవేళ టీఆర్ఎస్ నేత వచ్చినా కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పూర్తిగా ఇలా ప్రోగ్రామ్స్ అయితే రద్దు చేసిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
నమస్కారం. ఈరోజు మహబూబాద్లో జరిగిన సంఘటన మీరు చూస్తూ ఉన్నారు. రేపు పొద్దున 10 గంటలకు మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి మహాధర్నా రావాల్సి ఉండే. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటూ నిన్న మేము పోలీస్ని పర్మిషన్ అడిగాం. పోలీస్ మీరు ప్రిపేర్ చేసుకోండి. డిఎస్పీ గారు హైకోర్టుకి వెళ్ళిరు, రాగానే పర్మిషన్ ఇస్తామని చెప్తే అన్ని సంఘాల నాయకులతోని ప్రజా సంఘాలు, కుల సంఘాలు, గిరిజన సంఘాలు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులందరితో కలిసి మేము మాట్లాడుకొని ప్రోగ్రాం ప్లాన్ చేసుకున్న తర్వాత మరి మధ్యాహ్నం నుంచి ఇంకా పర్మిషన్ రాలేదు అని చెప్పి ఎదురు చూస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తామని చెప్పి డిఎస్పీ గారు వస్తున్నారు. ఆన్ ది వే, మీరు వెయిట్ చేయండి, మీరు ప్రిపేర్గా ఉండండి, మీరు ప్రిపరేషన్ చేసుకోండి అని ఎస్పీ గారు చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలు మేము కేటీఆర్ గారి ప్రోగ్రామ్ని అడ్డుకుంటాం, మీరు రాళ్లతో కొడతామని చెప్పి ప్రోవోక్ చేయటం, ఒక పిరికి పంద చర్యకు వాళ్ళు పాల్పడటం, వాళ్లను కంట్రోల్ చేయాల్సిన పోలీసులు మా మీటింగ్ అనుమతులను రిజెక్ట్ చేయడం దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది పోలీసులకు సరి అయింది కాదు. నమస్కారం. ఈరోజు మహబూబాద్లో